78లో రెడ్డి కాంగ్రెస్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు కూడా గెలిచాడు. ఆయన రెడ్డి కాంగ్రెస్తో గెలిచి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. అంటే చరిత్ర తీసుకుంటే స్వతంత్రం నుంచి ఎంతోమంది పార్టీలు గెలవటం కానీ పార్టీలు మారటం కానీ జరిగినాయి. మేమేం దాన్ని వ్యతిరేకించట్లా. మేము ఇందాక నేను ఫస్ట్ ఏం చెప్పా, పార్టీలు మారటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయం. కానీ నిన్నటిదాకా అన్నం పెట్టిన పార్టీకి సున్నం వేసేటట్టు మాట్లాడటం, విమర్శలు చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు అనేదే వీళ్ళందరూ కూడా గ్రహించాలి. అలా మాట్లాడితే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా 78 సంగతులు ఎత్తుతున్నారు. 78 సంగతులు ఎత్తితే 78లో వీళ్ళ వయసు ఎంత అండి? ఒకళ్ళు 70లో పుట్టారు, కొడాలి నాని. వల్లభనేని వంశీ 71లో పుట్టాడు. అంటే వీళ్ళు ఆ రోజుకి 78లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి వీళ్ళు నిక్కర్లు వేసుకోకుండా తిరుగుంటారు నాకు తెలుసు. 5-6 సంవత్సరాల వయసు. అప్పుడు సందర్భాన్ని అప్పుడు పరిస్థితుల్ని ఇప్పుడు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అన్ని పార్టీలు జరిగినాయి. కాబట్టి ఇవాళ మీరు చేస్తున్న విషయాలు చెప్పుకోండి. మీరున్న పార్టీకి ఏదైనా పార్టీకి వెళ్తే ఆ నాయకుడు గొప్పతనాన్ని గురించి చెప్పుకోండి, తప్పులేదు. మేము ఏ విధంగా ప్రజలకి మేలు చేస్తున్నాం, ఆ పార్టీ కన్నా మేము ఇంకా మేలు చేస్తున్నాం, ఆ పార్టీ కన్నా ఇంకా మెరుగ్గా పనిచేస్తున్నాం అని చెప్పుకోండి. తప్పితే ఇష్టారీతిలో నోరు ఉంది కదనంటే ఎదుటి వాళ్ళకు కూడా నోరు ఉంటుంది. కానీ మాకు సంస్కారం అడ్డుపడతా ఉంది. అది లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని అత్యంతంగా వాడుకున్నది వీళ్ళిద్దరే. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఇది మా తాత పెట్టిన పార్టీ, నన్నెవరో ఈ పార్టీలో ఉండమని చెప్పాల్సిన అవసరంలా, ఇది నా బాధ్యత ఈ పార్టీ గురించి పనిచేయటం అని ఆయన చెప్పాడు. ఆయన ఒక యువకుడు, ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అనేక కారణాలతో ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. తప్పితే వీళ్ళ సొంతానికి ఉపయోగించుకొని ఆ రోజు కుటుంబానికి దూరం చేసి వీళ్ళ టికెట్ల కోసం, వీళ్ళ స్వార్థం కోసం ఈరోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ వైపు రాకపోవడానికి కారణం కూడా వీళ్ళే. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తి మళ్ళా వీళ్ళు లబ్ధి పొందాలనుకోవటం అవివేకం. నేననేది వీళ్ళ సీట్ల కోసం ఇద్దరు ఆ రోజు కుటుంబాల్లో ఆయన్ని అత్యంతంగా ఉపయోగించుకున్న వ్యక్తులు వీళ్ళే. కాబట్టి వీళ్ళే ఆ రోజున ఆయన ఉపయోగించుకున్నారు. ఈ రోజున మళ్ళా దాన్ని పార్టీ మీద రుద్దుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు.